ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి తన బావుకు కట్టబెట్టాలని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే కాంగ్రెస్ నాయకుల కంటే అక్కడ ఉన్న బీజేపీ నాయకుడే ఎక్కువ డప్పు కొడుతున్నాడు. ఎందుకు డప్పు కొడుతున్నారు? సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముకు దొబ్బుతున్నాడని డప్పు కొడుతున్నారా? సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అమిత్ షా వచ్చి మాటిచ్చాడు. ఏమైంది ఆ హామీ అని కేటీఆర్ ప్రశ్నించారు. చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు. ఆయన కోరామా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్ముక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక? పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.